సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో బాడీ బిల్డింగ్ పోటీలను పీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా నుంచి బాడీ బిల్డర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిస్టర్ సిద్దిపేట బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. మిస్టర్ సిద్దిపేటగా ఆసిఫ్ గెలిచినట్లు సంపత్ రెడ్డి తెలిపారు. సందర్భంగా విన్నర్ ఆసిఫ్ మాట్లాడుతూ తాను మిస్టర్ సిద్దిపేట సాధించేందుకు జిమ్లో ఎంతో కష్టపడ్డానని అన్నారు. నమస్కారం అండి, నా పేరు శేఖర్, మాది జిమ్ ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ క్లబ్. సో ఈ మిస్టర్ సిద్దిపేట గురించి దగ్గర వచ్చేసి నేను 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. సో ఆ 4 సంవత్సరాల నుంచి నేను 2 సంవత్సరాలు నేను మిస్టర్ సిద్దిపేట చేశాను. సో దాంట్లో నాకు లాస్ట్ ఓవరాల్ ఛాంపియన్లో 2nd ప్లేస్ వచ్చింది. సో ఈసారి నేను ఆపేసి 2 సంవత్సరాల నుంచి వచ్చేసి నేను ఆపేసి నా శిష్యుడు వచ్చేసి ఆసిఫ్ ట్రైనర్ కమ్ అండ్ జిమ్ బాడీ బిల్డింగ్ ట్రై చేస్తున్నాడు. సో దాంట్లో ఈరోజు నాకు ఆ 4 సంవత్సరాల తర్వాత నేను కోరిక నాకు ఈరోజు నెరవేర్చింది. సో దానికి నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. సో కంగ్రాచులేషన్స్. సిద్దిపేట జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీగా మేము నిర్వహిస్తున్నటువంటి కాంపిటీషన్లో ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి కాంపిటీషన్స్ మేము సిద్దిపేట ఛాంపియన్షిప్ చేయడం జరుగుతుంది. ఆ ఛాంపియన్షిప్కు ఈ యొక్క ఆసిఫ్ కానీ ప్లస్ శేఖర్ కానీ చాలాసార్లు పోటీ పడడం జరిగింది. ఆ పోటీని ఈరోజు వాళ్ళు దక్కించుకోవడము చాలా ఆనందదాయకము. ఆసిఫ్ 2 టైమ్స్ కూడా ముందు దగ్గర దాకా వచ్చేసి అతను 2 టైమ్స్ కూడా బ్యాక్ వెళ్ళిపోయడం జరిగింది. ఈసారి అతనికి ఓవరాల్ ఛాంపియన్ సిద్దిపేట ఛాంపియన్షిప్ రావడము చాలా అదృష్టంగా భావిస్తూ అతను ఇంకా ముందు కూడా రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ వెళ్ళడానికి మేము పూర్తిగా సహకరిస్తామని మా సిద్దిపేట బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున సహకరిస్తున్నటువంటి మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా చాలాసార్లు మాకు సహకరించడం జరిగింది. కొండ సంపత్ రెడ్డి గారి ద్వారా. కొండ సంపత్ రెడ్డి గారు కూడా మా యొక్క బాడీ బిల్డింగ్ అసోసియేషన్కు అధ్యక్షులుగా ఉండి మాకు పూర్తిగా ప్రతి సంవత్సరం కూడా సహకరిస్తూ మాకు దాతలను కూడా సేకరిస్తూ మాకు ముందుకు వెళ్ళడానికి పూర్తిగా వెన్నంటూ ఉన్నటువంటి వ్యక్తిగా ముందు కూడా ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా డిక్లరేషన్ స్టేజ్ మీద కూడా డిక్లరేషన్ చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో అయినా జాతీయ స్థాయిలో అయినా మేము ఎవరినైనా కానీ ముందుకు తీసుకోవడానికి ప్రోత్సహించడానికి పూర్తిగా సహకరిస్తామని ఈ యొక్క తెలియజేయడం జరుగుతుంది. शेख आसिफ है, मैं जिम एक्सट्रीम में ट्रेनर हूँ 4 साल से. तो डिग्री भी कंप्लीट करा, ट्रेनर कम बॉडी बिल्डर हूँ. 4 साल से ट्राई कर रहा मिस्टर सिद्दिपेट को. अल्हम्दुलिल्लाह अल्लाह के करम से आज जीत गया ओवरऑल टाइटल. दोस्त था मेरा कॉम्पिटिटर और नहीं रहा, अल्लाह उसको जन्नत अता फरमाए, उसकी मग़फ़िरत अता फरमाए. तो मेरा पहले से ड्रीम था. जब भी मैं पहले दिन जिम में ख़दम रखा 2018 में, जब भी सोच लिया कि अल्हम्दुलिल्लाह बॉडी बिल्डर तो बनना है, जब तक छोड़ना नहीं है. मेरे 2 दोस्तां भी है साथ में, जब गवा अरशद वाजिद दोनों थे, तीनों मिल के स्टार्ट करे. इंशाल्लाह अगर कोई सपोर्ट करा, मेरे को स्पॉन्सर करा, तो मेरे बैकग्राउंड मेरे अम्मी पापा मेरे को बहुत सपोर्ट करे. पापा ऑटो चलाते, तो भी अल्हम्दुलिल्लाह कभी किसी चीज़ के लिए मना नहीं करे, जितना हो सका उतना करे. मेरे अम्मी भी डेली सुबह 5 बजे उठ के मेरे मील्स बनाते. मैं जिम को जान दे न को जान दे, मेरे को मील्स रेडी रहते. मेरे बॉयल चिकन 4 साल से अम्मी 5 बजे उठ के बनाते. मैं सुबह उठ के खाली जिम में बैग लेके चले आता हूँ ट्रेनिंग के लिए भी. आज तक कभी खुद से बना के नहीं खाया. और साल में 1-2 बार क्या होता है कि अम्मी नहीं रहे तो बना के खाना. बाकी मेरे अम्मी पापा सपोर्ट करे तो इंशाल्लाह अगर कोई सपोर्ट करे तो नेशनल मेडल भी दिला दूँ. मेरा ड्रीम है. मेरे नाम क्या है कि IFBB प्रो आना बोल के, एक प्रो बॉडी बिल्डर बनना, प्रोफेशनल बोल के मेरा ड्रीम है. इंशाल्लाह अल्लाह ताला चाहा तो वो भी पूरा कर दूँ. बस तहे दिल से शुक्रिया. आई लव यू ऑल.